శంతనుడికి వేటపిచ్చి ఉందిగదా. గాంగేయుడితో కలిసి గాఢారణ్యాలకు బయలుదేరాడు. క్రూరమృగాలని వెదికి వెదికి సంహరిస్తూ అరణ్యం నుంచి అరణ్యానికి వెడుతూ 4 ఏళ్లపాటు సాగింది వారి వేట. కట్టకడపట కాళిందీ తీరానికి చేరుకున్నారు. ససైన్యంగా విడిదిచేశారు. శంతనుడు తన గుడారంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎచటనుండి వీచెనో ఒక సుగంధ పరిమళ వీచిక అతడి ముక్కుపుటాలకు గిలిగింతలు పెట్టింది. తనువుకు పులకింతలు పెట్టింది. గుడారం వెలుపలకు వచ్చాడు. ఇది మందార సుమగంధం కాదు, కస్తూరి పరిమళం కాదు, చంపక సువాసన కాదు, మాలతీకేతకీ సురభిళ వాయు తరంగం కాదు. ఏమిటయ్యుంటుంది చెప్మా అనుకుంటూ ఆ పరిమళం ఆస్వాదిస్తూ అది వస్తున్నవైపు చకచకా అడుగులు వేశాడు. కనిపించింది. శృంగారవతి కనిపించింది. కాళిందీ నదీ తీరాన కూర్చుని ఉంది. మలినాంబరాలలో ఉన్నా నల్లగా ఉన్న చూపులకు ఇంపుగా కనిపిస్తోంది. ఈ పరిమళం ఆవిడ శరీరం నుంచే అని రాజు గ్రహించాడు. ఆశ్చర్యపోయాడు. శ్రీదేవి భాగవతం ఎన్నో అమ్మవారి మహిమలతో కూడిన కథలతో అద్భుతంగా ఉంటుంది మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్లో. రోజుకు ఒక ఎపిసోడ్తో వస్తున్నా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి.